బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ ముందుకు వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి హాజరయ్యాడు. 2023 కడప సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో దస్తగిరిని ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారంపై విచారణ చేస్తున్నారు. దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ను పోలీసులు విచారిస్తున్నారు. దస్తగిరికి 20 కోట్లు ఇస్తామని చైతన్యరెడ్డి ప్రలోభ పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో చైతన్యరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు సీఐ ఈశ్వరయ్య, డీఎస్పీ నాగరాజులను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే మనం చూసుకోవచ్చు అప్రూవల్ గా ఉన్నటువంటి దస్తగిరి కూడా ఈ దాదాపుగా 2023 సంవత్సరం కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన పులివెందుల పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆడ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దస్తగిరిని ఏదైతే శివశంకర్ రెడ్డి కొడుకైనటువంటి చైతన్యారెడ్డి కూడా పూర్తిస్థాయిలో జైలుకి వెళ్ళి దాదాపుగా 20 కోట్లకు సంబంధించిన డీల్ మాట్లాడము, అలాగే అక్కడ ఉన్నటువంటి జైలర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒప్పుకోవాలంటూ కూడా బెదిరించారని చెప్పి కేసు కూడా పులివెందులో ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అయితే మనం చూసుకోవచ్చు దస్తగిరి మరోమారు కూడా ఏదైతే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా విచారణ కొనసాగించేందుకు ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇప్పటికే రాజమండ్రికి సంబంధించిన సెంట్రల్ జైలు నుంచి కూడా రాహుల్ ప్రకాష్ కూడా ఇప్పటికే అక్కడికి రావడం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ అయితే కనుక ఇప్పటికే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దస్తగిరి అయితే కనుక కొద్దిసేపటి క్రితమే పూర్తిస్థాయిలో కూడా కడప సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. దాదాపుగా విచారణ కూడా సహకరించేందుకు అక్కడికి వెళ్ళాడని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు ఏదైతే దేవిరెడ్డి చైతన్యారెడ్డి పూర్తిస్థాయిలో కూడా దస్తగిరిని బెదిరించి అక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా కేసుకు దాదాపు 20 కోట్ల ఒప్పందంతో కూడా ఒప్పుకోవాలని చెప్పి బెదిరించాడనే నేపథ్యంలో కూడా ఈ రోజు అయితే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ మనం చూసుకోవచ్చు దేవిరెడ్డి చైతన్యారెడ్డిని కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే రేపు దాదాపుగా మనం చూసుకుంటే కనుక సీఐ ఈశ్వరయ్య అలాగే డిఎస్పీ నాగరాజును కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే పోలీస్ ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ్ ఉన్నారో ఆయన పూర్తిస్థాయిలో కూడా వీళ్ళిద్దరిని కూడా విచారించినారు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే దస్తగిరిని ఇప్పటికే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దస్తగిరిని దాదాపుగా ఎన్ని గంటల పాటు విచారిస్తున్న దానిపైన అయితే తర్వాత ఉత్కంఠని చెప్పుకోవచ్చు. అయితే దస్తగిరి విచారణ అనంతరం కూడా బయటికి వచ్చి మీడియాతో ఏం మాట్లాడదానిపైన కూడా తర్వాత ఉత్కంఠని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.